హౌ టు చెక్ వెదర్ ఎ నంబర్ ఈజ్ ప్రైమ్ ఆర్ కాంపోజిట్. ఒక నంబర్ ప్రధాన సంఖ్యనా లేకపోతే సంయుక్త సంఖ్యనా చెప్పడం ఎలాగా? హౌ టు చెక్ వెదర్ ఎ నంబర్ ఈజ్ ప్రైమ్ ఆర్ కాంపోజిట్. హౌ టు చెక్ వెదర్ ఎ నంబర్ ఈజ్ ప్రైమ్ ఆర్ కాంపోజిట్. కారణాంకాల పాయింట్ ఆఫ్ వ్యూగా చూస్తూ ఒక నంబర్ని ప్రధాన సంఖ్య లేకపోతే సంయుక్త సంఖ్య అని చెప్పడం ఎలా? ప్రధాన సంఖ్యను ఒక సంఖ్య ప్రధాన సంఖ్యన సంయుక్త సంఖ్య అని కారణాంకాలు వైపుగా చెప్పడం ఎట్లా? కాన్సెప్ట్ చాలా మంచి కాన్సెప్ట్స్. ఒక కాన్సెప్ట్ చూడండి. సపోజ్గా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సార్ 12 అనే నంబర్ తీసుకున్నాను. 12 అనే నంబర్కి భాజకాలు ఏంటి? 12 అనే నంబర్కి భాజకాలు 1, 2, 3, 4, 6, 12. 1, 2, 3, 4, 6, 12. చాలా జాగ్రత్తగా ఈ కాన్సెప్ట్ తినండి సార్. నేనేం చేస్తున్నానంటే ఎగ్జాక్ట్ 3 డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకుంటున్నా. ఎగ్జాక్ట్ 3 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకుంటున్నా. ఎందుకో చెప్తాను సార్. దానికి రూట్ వేస్తున్నా. స్క్వేర్ రూట్ ఆఫ్ 12. స్క్వేర్ రూట్ ఆఫ్ 12 అంటే 3 స్క్వేర్ ఏమో 9, 4 స్క్వేర్ ఏమో 16. 3కి 4కి మధ్యలో ఉంటుంది రూట్ 12 వాల్యూ. అందుకే 3కి 4కి మధ్యలో స్లాష్ పెట్టుకున్నా. ఇక్కడ చూడండి సార్, రైట్ సైడ్ వచ్చిన కారణాంకాలన్నీ లెఫ్ట్ సైడ్ వచ్చిన నంబర్కి గుణిజాలే సార్. ఒక నంబర్ 2 తోటి డివైడ్ కాకపోతే 4 తోటి డివైడ్ ఎలా అవుతుంది? కాదు. ఒక నంబర్ 3 తోటి డివైడ్ కాకపోతే 6 తోటి డివైడ్ ఎలా అవుతుంది? అంటే స్లాష్ పెట్టుకున్న లెఫ్ట్ సైడ్లో ఒక నంబర్ గనక 2 తోటి డివైడ్ కాకపోతే రైట్ సైడ్ ఉన్న నంబర్లన్నీ ఎగిరిపోతాయి. ఆర్ ఒక నంబర్ తీసుకున్నాం. రూట్ n యొక్క వాల్యూ కనుక్కున్నాం. రూట్ n యొక్క వాల్యూ కనుక్కున్నాం. ఏవైతే కారణాంకాలు గ్రేటర్ దాన్ రూట్ n ఉన్నాయో అవి లెస్ దాన్ రూట్ n కారణాంకాలకి మల్టిపుల్స్. అంతే కదా సార్ నేను చెప్పింది? రూట్ n కారణాంకాలకి మల్టిపుల్. రూట్ n కారణాంకాలకి మల్టిపుల్. ఆర్ యు ఆల్ విత్ మీ? అందుకే మనము సపోజ్గా ఒక నంబర్ 667 అని ఉన్నది. ఈ నంబర్ని మనము సహజ సంఖ్యలో ప్రధాన సంఖ్యనా లేకుంటే సంయుక్త సంఖ్యనా అని చూడాలి. 667 అనే నంబరు ప్రధాన సంఖ్యనా లేకపోతే సంయుక్త సంఖ్యనా అని చూడాలి. ఆ కాన్సెప్ట్ ప్రకారము స్క్వేర్ రూట్ వేసుకుంటాం. రూట్ ఆఫ్ 667. 25 స్క్వేర్ ఈజ్ 625. 26 స్క్వేర్ ఈజ్ 676. అంటే ఇది 25 నుంచి 26 వరకు మధ్యలో ఉంది. కాబట్టి 25, 26 తక్కువలో ఉన్న అన్ని ప్రైమ్ నంబర్స్ అన్నీ రాయండి. 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23. 25కి తక్కువ ఉన్న అన్ని ప్రైమ్ నంబర్స్ అన్నీ రాశాను సార్. ఎందుకు సార్ లెస్ దాన్ రూట్ n మాత్రమే తీసుకున్నారు? గ్రేటర్ దాన్ రూట్ n లో ఉన్న అన్ని నంబర్స్ అన్నీ కూడా లెస్ దాన్ రూట్ n యొక్క గుణిజాలు. సో ఈ 2 తోటి డివైడ్ కాకపోతే అది 4 తోటి డివైడ్ ఎలా అవుతుంది సార్? ఇవన్నీ కూడా దీని నుంచి ఫామ్ అయినాయి. ఈ వాల్యూలన్నీ ఏంటి సార్? లెస్ దాన్ రూట్ n వాల్యూలు. రూట్ ఆఫ్ 667. 25 స్క్వేర్ ఈజ్ 625. 26 స్క్వేర్ ఈజ్ 676. 25, 26 మధ్యలో ఉంటుంది. సో 25కి తక్కువ ఉన్న అన్ని ప్రధాన సంఖ్యలు రాశాను. ఈ నంబర్ గనక ఏదైనా ఒక్క ప్రధాన సంఖ్యతోటి డివైడ్ అవుతే రైట్, అది సంయుక్త సంఖ్య. నవ్వు ఇక్కడ చూడండి సార్. అందుకు ఈ కాన్సెప్ట్ అర్థమవుతే ప్రీవియస్ ప్రాబ్లం ఈజీగా చేయొచ్చు. 23 23 2 46 207. 23 9 207. ఈ నంబర్ 23 తోటి భాగింపబడితే ఆ నంబర్ ఏమవుతుంది? కాంపోజిట్ నంబర్ అవుతుంది.
ఆ నంబర్ ఏమవుతుంది? సంయుక్త సంఖ్య అని అవుతుంది. ఒక నంబర్ ఇచ్చిన నంబర్ గనక ప్రధాన సంఖ్యనా లేకపోతే సంయుక్త సంఖ్యనా తెలుసుకోవాలి అని అనుకుంటే ఆ నంబర్కి స్క్వేర్ రూట్ అయ్యండి. ఆ స్క్వేర్ రూట్కి తక్కువ ఉన్న అన్ని ప్రధాన సంఖ్యలు చెయ్యండి. కనీసము ఒక్క ప్రధాన సంఖ్యతోటి డివైడ్ అయినా ఆ నంబర్ సంయుక్త సంఖ్య. దేనితోటి డివైడ్ కాకపోతే ఆ నంబర్ ఏంటి సార్? రైట్, ప్రధాన సంఖ్య.